సో మీరు అసలు రాసేటప్పుడు కానీ కథ అనుకున్నప్పుడు కానీ యూ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కదా, ఎలా ఏమనుకున్నారు అసలు? వాట్ వాజ్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్? అంటే అదే మీరు అన్నట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ స్పేస్లో ఆయన ఈ మధ్యకాలంలో చేయలేదు. ముందు దాంట్లో ఒక కథ రాయాలి. అండ్ చిరంజీవి గారు కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్స్లో చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ప్రూవ్డ్ బ్లాక్ బస్టర్స్ అన్ని చాలా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి. బట్ ఆయన కంబ్యాక్ తర్వాత అంత ఫుల్ సినిమా ఆయన చేయలే. సో నాకు అవకాశం వస్తే బాగుండే, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. సో ఆయన కథ చెప్పగానే ఫస్ట్ దాంట్లో ఉన్న సోల్ యాక్సెప్ట్ చేశారు ఆయన. సో కథ బాగుంది, బేస్ బాగుంది, ఎమోషన్ బాగుంది, ఇక నీ ఇష్టం, దీంట్లో నువ్వు ఎంత గేమ్ ఆడితే అంత రేంజ్ అవుద్ది, ఇక చేసుకోపో అని వదిలేశారు నన్ను. ఇక వదిలేసాక ఖచ్చితంగా ఒక 1.5 monthకి ఫుల్ నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఫస్ట్ హాఫ్ ఒకసారి, సెకండ్ హాఫ్ ఒకసారి. అసలు ఆయన ఫుల్ హ్యాపీ అయ్యారు. అక్కడి నుంచి 8 నెలలు ఏం జరిగిందో, ఎలా గడిచిపోయిందో, అసలు అదొక రైడ్, పిక్నిక్ లాగా ఆయనతో ఒక ఎన్నో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, మెమరీస్, ఆయనతో కూర్చొని ముచ్చట్లు. ఎక్కువ రోజులు చేసుకుని ఉండొచ్చు కదా, ఎక్కువ రోజులు సార్తో ట్రావెల్ చేయడం. నాకు ఎక్కువ రోజులు చేయాలని కాదు, నాకు ఎంత తొందరగా సినిమా తెచ్చి ఆడియన్స్ ముందు చూపించాలని ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం అన్నట్టు అనిపించింది. సో అంటే ఎన్నో మూమెంట్స్ తీసుకున్నాను. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన షేర్ చేసుకున్న మూమెంట్స్, ఆయన నాకు ఇచ్చిన కొన్ని కాంప్లిమెంట్స్ అన్ని లైఫ్లో మర్చిపోలేను. మెమరబుల్ జర్నీ. సో ఇక కామెడీ సైడ్ ఆయన వస్తే ఎలా ఉంటుంది, ఆయన ఫుల్గా దిగితే ఎలా ఉంటుంది అనేది మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది.